అర్స్మిల్లి గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సీట్లు విడుదల చేశారు. మనం కూడా వీడియో చేశాము. ఆ రోజు అనుకున్నది ఏంటంటే, ఈ తొలి జాబితాలో 24 సీట్లు అని ఉంది. మళ్ళీ జాబితాలో మరిన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ చంద్రబాబు తేల్చేసింది ఏంటంటే, జనసేనకి ఇవ్వబోయే 24 సీట్లు తొలి జాబితాలోనే ఇచ్చేసాము అని చెప్పిన తర్వాత నిజంగా ఆ, జనసేనని బాగా అభిమానించే వాళ్ళు కొంత ఉలిక్కిపడ్డారు. అదేంటి 24 ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని. అసలు మామూలు డీల్ కాదు ఇది, మాస్టర్ డీల్. చంద్రబాబు నాయుడు నెగోషియేషన్ స్కిల్స్ కి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళేమో సంబరపడ్డారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి సార్? అంటే రెండోది, ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ అసంతృప్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ మొత్తం కూలంకషంగా ఎలా చూడాలో కొంచెం చెప్పండి. ఇప్పుడు తక్కువ సీట్లు ఇచ్చేవని తెలుగుదేశం వాళ్ళు సంబరపడకూడదండి. తక్కువ సీట్లు వచ్చినాయని వాళ్ళు బాధపడకూడదు. ఇక్కడ ఏంటంటే దీనికి సైంటిఫిక్ గా చాలా కూలంకషంగా చర్చలు జరిగి ఆయా పార్టీలు బలాబలాల ఆధారంగా స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఆయా జిల్లాల్లో వారి బలం ఆధారంగా కేటాయించబడ్డ సీట్లండి. దీనికి చాలా కసరత్తు జరిగింది. అంటే నాకు కొంత సమాచారం ఉంది దీని మీద. మీకు ఒక విషయం చెప్తాను మీరండి జాగ్రత్త. చాలాసార్లు చాలామంది ప్రైవేట్గా కానీ ఇలా మీడియా ద్వారా కానీ నన్ను అడిగినప్పుడు ఎలా ఉండొచ్చండి, ఈ ఎన్ని సీట్లు కేటాయిస్తారో ఎలా జరగచ్చు అన్నప్పుడు నేను జనసేనకి 23 సీట్లు కేటాయిస్తారండి, ఒకవేళ బీజేపీ వస్తే కనుక 6 కానీ 7 కానీ సీట్లు ఉంటాయని చెప్తూ ఉంటాం. అంటే మనం ఏమో చూద్దాం, కాలజ్ఞానం వీరబ్రహ్మం గారు లాగా వాళ్ళకి మనం ఒక అజంప్షన్, ఎక్స్పెక్టేషన్, అంచనా. ఎందుకంటే వాళ్ళ బలం ఎంత ఉంటుంది, దీని ప్రకారం వాళ్ళు కోరొచ్చు, ఆ ప్రకారం వాళ్ళు కేటాయించవచ్చు అనేటువంటిది ఒక అంచనా. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్న వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉన్నప్పుడు మన అంచనాలు కరెక్ట్ అవుతాయి. 24 సీట్లు అనేటువంటిది తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇంకా 2-3 పెరగవచ్చు పెరిగితే. ఏమండి, ఒకటి మాత్రం నిజమండి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే ఉద్దేశం, ఒకటే లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆనవాలు ఆచూకీ లేకుండా చేయాలి. ఇక్కడ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విడివిడిగా పోటీ చేస్తే కూడా టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి సీట్లే వస్తాయి. ఇక్కడ ఒక 5-6 స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ లో ఒకవేళ వైసీపీకి లబ్ధి పొందితే పొందవచ్చు, వాళ్ళకి మేలు జరగవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అనేటువంటి ఫ్యాక్టర్ ఒకటి ఉంది. కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది కాబట్టి మళ్ళా ఎవరైతే మేజర్ పార్టీ, ఆ పార్టీకి లబ్ధి జరుగుతాం, చతుర్ముఖ పోటీ జరుగుద్దాం. కాబట్టి టీడీపీ కూడా ఏమీ త్యాగం చేసేలేదు, అలాగే జనసేన కూడా మేము చాలా త్యాగం చేసేసి తక్కువ సీట్లు తీసుకున్నామని చెప్పకూడదు. ఎందుకంటే రేపు రాబోయే ఫలితాలను కూడా అంచనా వేసుకోవాలి జాగ్రత్తగా. గత ఎన్నికల్లో ఏం జరిగింది, గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మన గ్రాఫ్ ఎంత పెరిగింది, క్షేత్రస్థాయిలో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవి కూడా అంచనాలు వేసుకుంటారు, చూసుకుంటారు, సర్వేలు చేసుకుంటారు. ఎందుకంటే ఉన్నట్టు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎవరు బాధపడినా బాధపడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా 2019 నుంచి ఇప్పటి వరకు 58 నెలల పాటు ఫీల్డ్ లో ఉన్న టీడీపీ పోరాటం చేసింది. వాళ్ళు కుటుంబం మొత్తం రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ చూడండి కాలితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు కూడా బయటకు వచ్చింది. కార్యకర్తలు హింసించిన, పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన, లోకేష్ గారి మీద కేసులు పెట్టిన వాళ్ళ పార్టీ కార్యకర్తలని ఎక్కడికక్కడ దాడులు చేసిన, వాళ్ళు కవ్వించి తిరిగి వీళ్ళని కొట్టినా, వీళ్లే బాధితులైతే నిందితులుగా చేర్చి కేసులు పెట్టినా, వందలాది మందిని సామూహికంగా
అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి లోపల పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా ఈ 58 నెలల్లో వాళ్ళ నిత్య పోరాటం, వాళ్ళకున్న సమస్యలు, బాధ్యతలు, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని నిరసన చెప్పడమే కాదండి, వీళ్ళని కాపాడుకుంటా, వీళ్ళని రక్షించుకుంటా, గృహ నిర్బంధాల నుంచి, ఆటంకాల నుంచి, అడ్డంకుల నుంచి రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడి, వీళ్ళకి ఇంకా సమస్య ఏంటంటే పోలవరం, అమరావతి, రేపు రాష్ట్రం, రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు దీన్ని నాశనం అవ్వకుండా చూడాలండి. ఇన్ని రకాల సమస్యలతో నిత్యం వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ఉండేవారు. వీళ్ళు మానసికంగా కృంగదీయాలని ట్రై చేశారు. ఒక పక్కన లోకేష్ గారు పాదయాత్ర చేసిట్టు 3125 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు ఒక్క కరోనా క్వారంటైన్ టైంలో తప్ప మిగతా అంతా ప్రజల్లో ఉన్నాడు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ తరపున, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వాళ్ళకి ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ఇక కార్యకర్తలు, లీగల్ టీం కార్యకర్తల కోసం నిరంతరం నిత్యం రేయింబగళ్ళు పనిచేశారు. ఇది ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు యుద్ధంలో మొదటి వరుసలో ఉన్నారు. బీజేపీ 3 ఏళ్ళు అసలు మాట్లాడలేదు. ఆఖరి 2 సంవత్సరాలు కూడా అప్పబావ, ఆఖరి సంవత్సరం 4వ సంవత్సరం అప్పబావ నాటవాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత కొంచెం వాళ్ళ మీద విమర్శలు, ఏదన్నా మధ్య మీద పోరాటాలు ఇలాంటివి మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా పోరాటం లేదని చెప్పను, అలాగని బాగా పోరాడాడని కూడా చెప్పను. ఖచ్చితంగా ఆయన అంశాల వారికి అప్పుడప్పుడు వచ్చాడు. వాళ్ళు జన సైనికులు మాత్రం ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. కానీ అది పరిమితం, ప్రాంతీయం, అది అంత వెలుగులోకి రాదు. ఎందుకంటే స్థానికంగా కొన్ని చోట్ల వాళ్ళ నాయకుడు నిర్దేశించకుండా వాళ్ళు ముందుకు రాలేరు. వాళ్ళు బీజేపీ తోటి ఆయన ఎన్డీఏలో ఉండబట్టి బీజేపీ వల్ల మాత్రమే జనసేన నాయకుడు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మౌనం వహించాల్సి వచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన పోరాడాలని ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద తిరగబడాలని ఉంటుంది. కానీ బీజేపీ పగ్గాలు వేసేసిందేమో నేను నమ్ముతున్నాను. కాబట్టి వాళ్ళ గ్రాఫు పెరగకపోవటం కాదు. కానీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎన్డీఏలో ఉండిన చెలరేగిపోయి ఉంటే వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం. వాళ్ళ ఖచ్చితంగా చెరిసగం సీట్లు అడిగి స్థాయికి వచ్చినాం. ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీతో కలవటం వల్ల, వాళ్ళతో కలవటం వల్ల మేలు జరగకపోగా ఈయనకి నష్టం జరిగింది. పైగా నోవాటెల్లో జరిగిన దాడి బయట ప్రపంచానికి చాలా తక్కువ, 10% తెలిసాడు. కాబట్టి ఆయన ఏం చేయాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో కలిసి నడవాలో, ఎవరికి అండగా ఉండి వాళ్ళ భరోసా తీసుకోవాలి, వాళ్ళ బలం మన బలం కలిస్తేనే మనం ఎదగలం అనేటువంటిది అది చాలా దూరదృష్టితో, వివేకంతో, విచక్షణతో, తన పార్టీ నిర్మాణం అవ్వాలంటే తన అధికారంలో భాగం కావాలి, చట్టసభల్లో తన పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించాలి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వననేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి, మేము పొత్తులకు సిద్ధం, మీతో కలిసి నడవడానికి సిద్ధం అనేటువంటి మాట చెప్పాడు ఆయన. దాన్ని టీడీపీ వాళ్ళు క్యాచ్ చేశారు. ఇద్దరు కలిపి కూర్చున్నారు, అనేక సార్లు కూర్చున్నారు, ఫైనలైజ్ చేశారు. వాళ్ళు అనేక సర్వే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, గత ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఎక్కడెక్కడ చూపించారు, ఏ స్థాయిలో వాళ్ళ ఓట్ షేరింగ్ ఉంది అనేటువంటిది పరిశీలించి పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్వేలు చేయించి, సర్వే సంస్థలు కూడా న్యూట్రల్ గా ఉండే వాళ్ళని, ఏ పార్టీ బయాసిడ్ గా లేని వాళ్ళ చేత చేయించి, వాళ్ళు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి పరిశీలించి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని ఎవరైనా సాధారణంగా అప్పటికప్పుడు స్థానికంగా సీటు ఆశించిన వాళ్ళు, ఈ స్థానం మనకిస్తే కేటాయిస్తే బాగుండు, మనం అభ్యర్థి అవ్వచ్చు అనుకున్న వాళ్ళు బాధపడటం సహజం. కానీ వైసీపీ వాళ్ళ పొత్తులు ఉండకూడదు, వీళ్ళు పొత్తులు చెడిపోవాలి,
అని ఆ హరిరామ జోగి గారు లాంటి వాళ్ళ చేత లేఖలు రాయించడం. హరిరామ జోగి గారి లేఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కోసం గట్ట ఒక ఆయన ఉన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నట్టు ఆయన పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం, కాపుల కోసం రాసినట్టు లేదు, జగన్ గారి కోసం రాసినట్టు ఉంది లేకపోతే ఖచ్చితంగా అంతే నిజం అది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చాలా శృతిమెత్తగా సున్నితంగా చెప్పాడు అందంగా. వాళ్ళకి అలా అర్థం చేసుకోవాలి. ఇంకా గట్టిగా చెప్పించుకుంటారు రేపేళ్ళు ఉండవు. ఆయన కులముద్ర ఏంటండి? మీరు ఆయన మేలు కోరితే బాబు మాకు సంబంధం లేదురా బాబు అని ఊరుకోవాలి. నీ చేసి పని చేయాలి అనకాలి. అంతేగాని బయటకు వచ్చేసి మేము ఎలా ఓడిస్తాం ఇలా ఓడిస్తాం అంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? అదే తప్పు చిరంజీవి గారి విషయంలో చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఈయనకి. ఈ రకంగా ఆళ్లే కాళ్ళు లాగేస్తుంటే ఆయన అలాగే ముందుకెళ్తాడు. మీ ఓడు కావాలనుకున్నాడు మీరు త్యాగాలు చేయాలి అంతే సింపుల్. మీ ఓడు ముఖ్యమంత్రి కావాలంటే మీరు త్యాగం చేయరు కానీ ఎవడు చేస్తాడు? చెప్పండి దీనికి సమాధానం కదా. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. అసలు ఈ కులాలు చిచ్చి రాజశేఖర రెడ్డి అగ్గంటిచ్చేటండి. చాలా కలిసిమెలిసి ఉండేవారు కాపులు కమ్మోళ్ళు ఇలాగ అందరూ ఉంటారు. ఈ కమ్మారితోటి ఈ కాపులు చాలా క్లోజ్గా ఉంటారు. మా ఫ్రెండ్ మాకు వాళ్ళలేదు. మాకైతే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే చాలా క్లోజ్గా ఉంటాం మేము. అసలు మా మధ్య ఇటువంటి ఎదవకోలు రాదు ఎప్పుడు. మరి ఎందుకు వీళ్ళకి ఏం ఓడబోడి చేసాడు ఎవడు ఓడబోడి చేసాడు అని. ఇప్పుడు నాకు చాలా కష్టం వస్తే నాకు మా ఓడెవడ సాయం చేయలేదు. నా ఫ్రెండ్ కాపులు ఉన్నాడు సూరభత్తులు శ్రీకృష్ణ అని. అదే సాయం చేయండి నాకు చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో. రాయబిడ్డిలో నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ బిల్డరు. మా ఓడేవాడు ఇదిగోరా బాబు నువ్వు నీ కష్టంలో ఉన్నావు అని అనలేదు. నిజమండి ఇది. నేను ఓపెన్ గా చెప్తున్నా పబ్లిక్ లో. మరి నాకు అందుకునే అంత దీని మీద అంత పిచ్చి గట్ట ఏమి ఉండదు నాకు. మరి ఎవరికన్నా అడిగాను ఉద్ధరించేసారేమో తెలదన. కాబట్టి మీరు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చూడాలనుకుంటే ఇది పునాది. పునాది లేకుండా ఇల్లు ఎలా కడతారు? గత ఎన్నికల్లో మీరు పునాది ఏంటి కనీసం ప్లానింగ్ కూడా వేసుకోలేదు. అందుకనే 2 చోట్ల ఓడిపోయారు. ఎందుకు ఓడగొట్టారు 2 చోట్ల? అదే అడిగాడు ఆయన. సున్నితంగా చెప్పాడు. మీరు ఎక్కువ మాట్లాడకండి రా బాబు. నన్ను 2 చోట్ల ఓడగట్టి కనీసం 10 సీట్లన్నా గెలిపించకుండా మీరు ముఖ్యమంత్రి అంటే నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు ఆయన. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చూడలేదని రాష్ట్ర ప్రయోజనాలు చూశాడు. అలా టీడీపీ కూడా వాళ్ళకి సింగిల్ పార్టీకి 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీకి మొత్తం పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండి, ఓనర్లు ఉండి, కార్యకర్తలు ఉండి, పార్టీ బలం ఉండి వాళ్ళు 30-40 సీట్లన్నీ ఇస్తున్నారు కదా ఎవరికన్నా. రేపు బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళంటే అసలు ఇష్టం లేకపోయినా కానీ ఇస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి మాట మీద రికమెండేషన్ అవి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టే లెక్క. అది బీజేపీకి ఎందుకు ఇస్తారండి? నాకైతే టీడీపీ వాళ్ళకి ఎలాగుందో తెలియదు కానీ బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే పెంట రాసుకున్నట్టు ఉంటుంది. ఇది జనాల మాట. మీకు కావాలి కామెంట్లో చూసుకుంటా. కాబట్టి ఎవరు బాధపడకూడదు ఇందులో. సహజంగానే ఆ సీటు పోయింది. ఇప్పుడు సపోజ్ సీటు ఇప్పుడు ఏదైనా ఒక 2-3 చోట్ల సీటు వివాదాలు ఉన్నాయి కదా. దాని గురించి బాధపడటం ఆవేశపడటం సహజం. మెల్లగా అధినేతలు వాళ్ళని కన్విన్స్ చేసుకోగలగాలకి వాళ్ళు సమన్వయపరిచి సముదాయించి బుజ్జగించి జాగ్రత్తగా వాళ్ళకి ఏదైనా ఇంకొక అవకాశం చూపించి వాళ్ళని లైన్లో పెట్టుకుంటారు. పెడతారు కూడా. అది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటాడు. మ్యాక్సిమం సహనంతో వాళ్ళని సముదాయిస్తాడు ఆయన. వినకుండా పోయారు ఇంకా పోతారు అంతే. అలా ఎంతమంది పోలేదు పార్టీ నుంచి. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు ఒకే పరిస్థితి. జగన్ కావాలా వద్దే ఎవరు యువతల పక్క ఎవరు అని కూడా చూస్తలేదు ఒక రకంగా. రెండో ఒక పాయింట్ జగన్ కావాలా వద్దా. 2 చంద్రబాబు కావాలా జగన్ కావాలా. ఇదే ఆలోచిస్తున్నారు జనం. పవన్ కళ్యాణ్ కూడా కావాలని రాష్ట్రం అంతా అనుకోవాలంటే ఇప్పుడు చట్టసభలో పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆయన ఓన్ గా పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. దానికి కారణం ఏంటి? పనిచేసే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. చాలా కష్టపడి పనిచేసి సంస్కరణ తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాడు తను చేయగలనేటువంటి నమ్మకం కలిగించిన తర్వాత ఆయన గెలిపించారు. అదే పని పవన్ కళ్యాణ్ గారు చేయాలి. రాష్ట్రం అంతా మోయాలంటే రెక్కల బలం సాలదు కదండి. రెక్కల బలం అంటే గ్రౌండ్ రియాలిటీ, ప్రజాబలం. ఇది ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు.
ఇప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని హరిరామ జోగయ్య నేను అనుకుంటే అవదు. మొత్తం రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. రాష్ట్ర ప్రజలు అనుకోవాలంటే ఏం చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఖచ్చితంగా చేస్తాడు. ఏదో రోజు అవుతాడు. ధన్యవాదాలు సార్ నరసింహులు గారు.